హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 16వ వచనం. సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదయను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మీ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరికి పేరు పేరున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నూతన సంవత్సరం అన్నాము, అప్పటికే ఇంచుమించు మనకు 3 వారాలు దాటింది. రోజులు ఇలాగా వేగంగా గడిచిపోతాయి. కాలము సమయము ఎవరి కోసం ఆగదు. మనం అనుకుంటాం న్యూ ఇయర్ బాగా జరుపుకోవాలి, అది బాగా జరుపుకోవాలి, ఇది బాగా జరుపుకోవాలని. కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో చూడండి. నేను ఒకసారి కొన్నిసార్లు ఆలోచించినప్పుడు, అరే టీవీలో ఇన్ని ప్రోగ్రాములు చేయగలిగామా? ఇది కళా నిజమా? ఎన్ని కార్యక్రమాలు చేయడానికి ప్రభు సాయం చేశాడే. అనేక సంవత్సరాలు ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా చేయలేక దాన్ని పక్కన పెడితే, కానీ సమయం వచ్చినప్పుడు ప్రతి దినము దేవుని వాక్యాన్ని మీతో మాట్లాడడానికి, బోధించడానికి దేవుడు నాకు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నా సమయంలో కాదు ఇది జరుగుతుంది, దేవుని సమయంలో జరుగుతుంది. గాడ్స్ టైం, గాడ్స్ విల్, గాడ్స్ బ్లెస్సింగ్స్, గాడ్స్ గ్రేస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. నిన్న మనం దేవుని వాక్యంలోంచి కొన్ని విషయాలు ఆలోచించాం. ప్రతిరోజు ఆలోచిస్తున్నాం. మన మనసంతా దేవుని వాక్యం ఉండాలి. క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. స్వల్పంగా కాదు, స్వల్పంగా క్రీస్తు వాక్యం ఉన్నప్పుడు, స్వల్పంగా ఉన్నప్పుడు సాతానుడు ఆ మిగిలినటువంటి ఆ గ్యాప్లో తన సొంత వాక్యాల్ని, లోకపు వాక్యాల్ని, వీళ్ళ వాక్యాల్ని పెడతాడు. అప్పుడు అంతా కలగా పులగం అయిపోతాయి. దేవుని వాక్యం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. దేవుని వాక్యం మన జ్ఞాపకానికి రాదు. కాబట్టి దేవుని వాక్యాన్ని ఎక్కువగా ఉంచుకుందాం, మిగతా అన్ని తీసి పక్కన పెడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన విషయాలు ఏంటి అంటే, ఎడతెగని ప్రార్థన సాధ్యమా? సాధ్యమే. ఇట్స్ పాసిబుల్. పరిశుద్ధాత్ముడు రావడానికి ముందే ఎడతెక్క ప్రార్థన చేశారు కదా. అంటే రచయిత లూకా గారు ఈ 120 మందిలో ఉన్నారో, లేకపోతే ఇక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్లకి ఒక విట్నెస్గా ఉన్నారో లేదో మరి తెలీదు. దేవుని ఉద్దేశము ఏంటి అంటే, లూకా సువార్త 18వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే అక్కడ ఒక ఉపమానం చెప్పబడింది. అన్యాయస్తుడైనటువంటి ఒక న్యాయాధిపతిని గురించి, ఒక అధికారి గురించి. 7వ వచనాన్ని నేను చదువుతున్నాను, 70వ పేజీ. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా. స్తోత్రం. మరలా చదువుతున్నాను. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా. న్యాయం ఎందుకు తీర్చడు? న్యాయము తీరుస్తాడు. మొరపెట్టే వారికి న్యాయము తీరుస్తాడు. బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమా నేను చదువుతున్నాను. స్తోత్రం. 18వ అధ్యాయము 7వ వచనము. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. Don't you know that God, the true judge, will grant justice to all his chosen ones who will cry out to him night and day? He will pour out his spirit upon them. దేవుని స్తోత్రం. ఇక్కడ గమనించాల్సిన విషయము, he will pour out his spirit upon them అని ఎక్స్ట్రా మాట ఒకటి కనిపించింది. అదేంటది? ఎక్కడుంది అంటే, ఇది అరామిక్ టెక్స్ట్లో మాత్రమే ఉందట. అరామిక్ టెక్స్ట్లో అనగా ఆయన తన ఆత్మను కుమ్మరిస్తాడు అని. హీ విల్ నాట్ డిలే టు ఆన్సర్ యూ అండ్ గివ్ యూ వాట్ యూ ఆస్క్ ఫర్. ఇంకా కొద్దిగా వివరణాత్మకంగా చెప్పాడు. ఆయన ఆలస్యం చేయకుండా నువ్వు అడిగిన దాన్ని ఇస్తాడు. తన పిల్లలు తాను ఏర్పాటు చేసుకున్న వారు దివారాత్రము ప్రార్థన చేస్తే హీ విల్ పోర్ అవుట్ ఏ స్పిరిట్ అపాన్ దెమ్. స్తోత్రం.
గ్రీకు భాషలో లేనటువంటి ఒక మాట, అరామిక్ భాషలో ఉన్న మాట, తన ఆత్మను కుమ్మరిస్తాడు. అవును, ప్రార్థించిన వారి మీదకి ఆత్మ. అవును, వాళ్ళు ప్రార్థించారు కొన్ని దినముల్లోగే, అనగా మేబీ 1 or 2 daysలో ఆత్మ కుమ్మరించబడింది. వాళ్ళ ప్రార్థనా ఫలితం అనుకోవచ్చుగా. దాన్ని ఫలితం రాని ప్రార్థన అని మనం నిర్ణయించి డిసైడ్ చేయాల్సిన అవసరం లేదుగా. ఈ ఎడతెగని ప్రార్థనకు ఉన్నటి కారణాలు ఏంటి? ఒకటి, క్రీస్తు మాట చొప్పున వాళ్ళు చేశారని. తర్వాత కలిగినటువంటి కోరిక, ఆశ, ఆత్మ సంబంధమైన వరములను ఉపేక్షించండి అని చెప్పాడు శిష్యత్వంలో. కానీ శిష్యత్వంలో ఎదుగుతున్నప్పుడు, ఆత్మానుభవంలో ఉన్నప్పుడు అపేక్షించాలి. ముందు అపేక్షలో ఉన్నావు, అపేక్షను ఉపేక్షించావు, ఉపేక్షలోంచి మళ్ళీ అపేక్షలోకి వెళ్తున్నావు. ఏం అపేక్షిస్తున్నావు? ఆత్మ సంబంధమైన వరములు, ప్రవచన వరం, ప్రొఫెటిక్ గిఫ్ట్, సూపర్ న్యాచురల్ పవర్స్, గిఫ్ట్స్ కోసం, టాలెంట్స్ కోసం, దానికోసం ఎదురు చూడండి. స్తోత్రం. దానికోసం అడగండి. మూడవది, కలిగినటువంటి విశ్వాసాన్ని బట్టి. విశ్వాసం కలిగింది. స్తోత్రం. విశ్వాసం కలగకుండా ఎలా ఉంటుంది? ప్రభువు మాట్లాడాడు, విశ్వాసం కలిగింది. ప్రభువు మాట్లాడాడు, హృదయం మండింది. ప్రభువు మాట్లాడాడు, పరిశుద్ధత కలిగింది. ప్రభువు మాట్లాడాడు, సంతోషం కలిగింది. ప్రభువు మాట్లాడాడు, ఆత్మ సంబంధమైన జీవం వచ్చింది, జీవనం చేయడానికి శక్తి వచ్చింది. ప్రభువు మాట్లాడాడు. స్తోత్రం. ప్రభువు మాట్లాడాడు, వెలుగు వచ్చింది. చూడండి ఎన్ని విషయాలు ఉన్నాయో. ప్రభువు మాట్లాడాడు, స్తోత్రం, విశ్వాసం కలిగింది. ప్రభువు మాట్లాడాడు, జీవం వచ్చింది. ప్రభువు మాట్లాడాడు, వెలుగు వచ్చింది. ప్రభువు మాట్లాడాడు, సంతోషం వచ్చింది. ప్రభువు మాట్లాడాడు, సిద్ధపాటు వచ్చింది. ప్రభువు మాట్లాడాడు, పవిత్రత వచ్చింది. ఓహ్, ఎన్ని విషయాలు. స్తోత్రం. ప్రభువు మాట్లాడాలి మనతో. హీ షుడ్ స్పీక్ విత్ అస్. ఆయన మనతో మాట్లాడాలి. మాట్లాడుతూ ఉన్నాడు. స్తోత్రం. నాలుగోది, క్రీస్తు జరిగించిన కార్యం. అక్కడ ఏం జరిగించాడు ఆయన? క్రీస్తు కార్యం చేయకుండా ఉంటాడు. ముందు కార్యం చేస్తాడు, తర్వాత కార్యం చేస్తాడు. కార్యం చేశాడు కనుక వాళ్ళు ప్రార్థన చేశారు. ప్రార్థన చేశారు కనుక ఆయన కార్యం చేశాడు. కార్యం చేశాడు కనుక కలిసి వచ్చారు. వాళ్ళ మధ్యలో ఐక్యతను తీసుకొచ్చాడు. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంత మేలు, ఎంత మనోహరం. అనైక్యంగా ఉన్న వాళ్ళ మధ్యలో ఐక్యత. మనం ఎందుకు విడిపోయి ఉన్నాం? భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు విడిగా ఉన్నారు? కలిసి ఉండండి. ఈ మాటలు వింటున్న వాళ్ళు ఎవరైనా విడిపోయి ఉంటే కలిసి ఉండండి. కలిసి ఉంటే కలదు సుఖం, కలిసి ఉండకపోతే కలదు శాపం. కలిసి ఉందాం. దేవుడు మిమ్మల్ని గెలిపాడు. మీ అంతటా మీరు ఎందుకు విడిపోవడం? ఎవరో ఏదో చెప్తే విడిపోవడం దేనికి? ఒక దైవజనుడు, ఒక సహోదరి విడిపోయారు. కారణం ఏంటంటే సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు. పెళ్ళికి ముందు ఇవన్నీ చూసుకోలేదు. పెళ్ళి అయిన తర్వాత నుంచి ఆయన పెంటికోస్ట్ అండి, మేము వేరే గ్రూప్ అండి, మేము నాన్ పెంటికోస్ట్, కాబట్టి ఆయన చేసే పనులు నాకు నచ్చడం లేదు అని చెప్పేసి ఆమె వెళ్ళిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే సిద్ధాంత సంబంధమైనటువంటి విభేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ సంసార జీవితము స్వర్గం ద్వారా అనుగ్రహించబడింది కాబట్టి సఖ్యతగా ఉందాం. వివాహాన్ని ఘనమైనదిగా ఎంచుదాం, నీచమైనదిగా ఎంచవద్దు. నాకు ఈ భార్య అవసరం లేదు, ఇంకో ఆమెను తెచ్చుకుంటాను. నాకు ఈ భర్త అవసరం లేదు, ఇంకో భర్తను తెచ్చుకుంటాను అనడం దేవుని యొక్క ప్రణాళిక అయినటువంటి, దేవుని యొక్క ప్లాన్ అయినటువంటి, సంకల్పమైనటువంటి సంసార జీవితాన్ని చులకన చేయడమే. నో, అలా చేయొద్దు. దేవుడు నీకు అనుగ్రహించిన మంచి భర్తను బట్టి దేవుని స్తుతించు. దేవా, నీకు స్తోత్రం, నాకు ఇచ్చిన మంచి భర్త కొరకే నీకు వందనాలని. లేదంటే చెప్పు, దేవా, నాకు ఇచ్చిన మంచి భార్య కొరకే నీకు స్తోత్రం అని చెప్పు. ఎందుకు ప్రభు అటువంటి ఆమెను ఇచ్చావు నాకు, ఎందుకు ప్రభు ఇటువంటి వాడిని ఇచ్చావు నాకు అని అడగొద్దు. ప్రతి వ్యక్తిలో కూడా అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, పాజిటివ్స్, నెగిటివ్స్ ఉంటాయి. నెగిటివ్సే చూస్తూ కూర్చోవద్దు, పాజిటివ్స్ చూడండి. డిసడ్వాంటేజ్ చూడొద్దు, అడ్వాంటేజ్ చూస్తూ ఉండండి. దేవుని స్తుతించండి. అతని జీవితంలో, ఆమె జీవితంలో రావలసిన మార్పు ఒక సమయంలో వస్తుంది. దేవుడు కార్యం చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు జరిగించిన కార్యము ఏంటి? ఆ కార్యం వాళ్ళని కలిపాడు. కలవలేకపోతున్న వాళ్ళని కలిపాడు, మనుషుల్ని కలిపాడు, వాళ్ళ చేతుల్ని కలిపాడు.
స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ విశ్వాసాల్ని కలిపాడు. ఇప్పుడు వాళ్ళు కలిసి ఉన్నారు. వాళ్ళు కలుసుకోవడం అంటే మృతుల పునరుత్థానము లాంటిది కాదా అని రోమాపత్రిక 11వ అధ్యాయంలో మాటలు మనం చూడగలం. దేవుని కార్యము జరిగించాడు. ఎడతెగని ప్రార్థనకు ఉన్నటువంటి ఆది అపోస్తలుడు, లేదు అంటే ఆది శిష్యులు, యేసు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు పెంతెకోస్తు దినానికి ముందు అలా ప్రార్థించడానికి ఉన్నటువంటి కారణాల గురించి మనం ఆలోచించాం. అలా ఎడతెక్క ప్రార్థన చేయడానికి సంఘాల్లో ప్రార్థించేవాళ్ళు, పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి, షోరూములు అయిపోయినాయి. ఆదివారం తెరవడం, శుక్రవారం తెరవడం, మిగతా రోజు లేదు, క్లోజ్ అయిపోయింది. ఎవరు ప్రార్థించేవాళ్ళు లేరు. సౌత్ కొరియాలో సియోల్లో అక్కడ ఒక పర్వతాన్ని, కొండను కొనుక్కొని దాని మీద ప్రేయర్ టవర్ కట్టుకొని దాంట్లో ప్రార్థన చేస్తూ ఉన్నారట. ఏ సమయంలో వెళ్ళినా కనీసం ఒక 10,000 మంది కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారట. ఏరి మన సంఘాల్లో, మన డినామినేషన్ సంఘాల్లో, మన పట్టణాల్లోని పెద్ద పెద్ద సంఘాల్లో ప్రార్థనలేవి? ప్రార్థనలు లేవు. రాజకీయాలు ఉన్నాయి, ప్రార్థనలు లేవు. కొట్టుకొని సావడాలు ఉన్నాయి కానీ ప్రార్థనలు లేవు. పార్టీల వెనకాల తిరగడం అంటూ ఉంది కానీ ప్రార్థనలు లేవు. ఇవాన్ రాబర్ట్స్ గారు చెప్పినట్లుగా బెండ్ ద చర్చ్ అండ్ సేవ్ ద వరల్డ్. మన సంఘాలు వంగాలి, బెండ్ కావాలి, ప్రార్థనలో బెండ్ కావాలి. ఏ సంఘమైనా, ఏ డినామినేషన్ అయినా అలా బెండ్ అయినప్పుడే సేవ్ ద వరల్డ్, సేవింగ్ ఆఫ్ ది వరల్డ్, ప్రపంచ రక్షణ, లోక రక్షణ, గ్లోబల్ సాల్వేషన్ జరుగుతుంది అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మన ధ్యానము కొరకై అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 16వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 16వ వచనం. ఇప్పటివరకు ప్రభు కృపను బట్టి 19 సందేశాలు ఒక అధ్యాయంలోంచి ఇవ్వడానికి ప్రభు సాయం చేశాడు. మనం ఆలోచిస్తున్నాం, తూకుంటున్న కొద్దీ ఇంకా వనరులు వస్తూ ఉన్నాయి, ఇంకా ఓటలాగా నీళ్లు వస్తూనే ఉన్నాయి. దేవుని స్తోత్రం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 16వ వచనం. స్తోత్రం, హల్లెలూయా. అపోస్తుల కార్యములు వాడుక భాషలో కూడా చదువుకుందాం. నేను ఈలోపు బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో నుంచి నేను చదువుతాను. 1వ అధ్యాయం 16వ వచనం. స్తోత్రం. ఫెలో బిలీవర్స్, ద స్క్రిప్చర్ David prophesied by the Holy Spirit concerning Judas had to be fulfilled. Judas betrayed our Lord Jesus and led the mob to the garden to arrest him. స్తోత్రం. ఫెలో బిలీవర్స్, నా తోటి క్రైస్తవులారా, నా తోటి విశ్వాసులారా, స్తోత్రం, నా తోటి సోదరులారా. ఏమని రాయబడింది? యేసును పట్టుకుని దావీదు ద్వారా పూర్వం పలికినటువంటి లేఖనం ఇక్కడ రాయబడింది. డేవిడ్ ప్రొఫెసైడ్, దావీదు ప్రవచించాడు. స్తోత్రం. చదువుదాం వాడుక భాషలో. అతడు వాళ్ళతో ఈ విధముగా అన్నాడు, నా సోదరులారా, చాలా కాలము కిందట, పూర్వకాలంలో పవిత్రాత్మ యూదాను గురించి దావీదు నోటి ద్వారా పలికాడు. దేవుని స్తోత్రం. ఈ విషయాలు తప్పక జరగవలసినవి. లేఖనాల్లో చెప్పబడ్డవి, రాయబడ్డవి, లిఖించబడ్డవి, ఎవరో ఏదో రాసుకున్నవని కాదు, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దైవజనులు రాసినవి, అవి నెరవేరాలి. దావీదు రాజైనంత మాత్రాన ఆయన పరిశుద్ధాత్మ ప్రేరేపణకు గురి కావడానికి వీలు లేదని లేదు. రాజులకు కూడా పూర్వదినాల్లో పరిశుద్ధాత్ముడు అందరికీ అందుబాటులో ఉంటాడు. నువ్వు రాజువా, రాణివా, మంత్రివా, సైనికుడువా అని ఆలోచించడు ఆయన. తనకెవరు సిద్ధంగా ఉంటారో, అందుబాటులో ఉంటారో వాళ్ళందరికీ సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఇఫ్ యు ఆర్ అవైలబుల్ అండ్ హీ ఈజ్ ఏబుల్ టు సేవ్ యూ ఆర్ హెల్ప్ యూ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 1వ అధ్యాయము 16వ వచనంలో చదువుకున్న మాట, యూదాను గురించి ఏదో రాయబడింది, ఏదో చెప్పబడింది. దావీదు చెప్పాడు. కీర్తన గ్రంథంలో కొన్ని మాటలు ఆయన చెప్పాడు. వాటన్నింటినీ మనం ధ్యానించడం లేదు కానీ మన టైటిల్ పోగొట్టుకోవడం, లూజింగ్ ఆర్ మిస్సింగ్, నష్టపరుచుకోవడం, పోగొట్టుకోవడం. యూదా అనేటువంటి వ్యక్తి పోగొట్టుకున్నాడు. పోగొట్టుకోవాలనేం లేదు. సేవలోకి రావడానికి ముందుగా, పిలుపుకు ముందు ఎన్నో పొందుకున్నాం.
పిలుపు వచ్చిన తర్వాత పోగొట్టుకున్నాను, పోగొట్టుకున్న అనుభవంలోకి రావాలి. వలలు పోగొట్టుకున్నారంటే పారేసుకున్నారు, వదిలేసుకున్నారు, వద్దు మాకు ఇంకది. ధోని వద్దు అనుకున్నారు, తండ్రి వద్దు అనుకున్నాడు. దే లెఫ్ట్ ఎవ్రీథింగ్. మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చాం. ఈ రోజుల్లో అపోస్తులు అనబడిన వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారా? పేరు అపోస్తులే, సమస్తాన్ని విడిచిపెట్టలేదు. కొన్ని అలవాట్లు వదిలిపెట్టలేదు. ఆహారపు అలవాట్లు, రాజభోజనాలు తింటున్నటువంటి అపోస్తులు ఈ రోజుల్లో ఉన్నారు. తినడానికి గతి లేక ఆకలి దప్పులతో ఉన్నటువంటి అపోస్తులే పౌలుని గురించి మన బైబిల్లో చదివాం. దిగంబరులైనటువంటి అర్ధనగ్నంగా వస్త్రాలు లేకుండా దెబ్బలు. పౌలు యొక్క జీవితంలో అసలు శిశులైన అపోస్తులుడు, ఆత్మ సంబంధమైన అపోస్తులు అనడానికి ఆధారాలు. ఎంత లగ్జరీగా సుఖభోగములందు బ్రతుకు అపోస్తులుడు బ్రతుకుచుండి చచ్చినవాడై ఉంటాడు. సుఖభోగాలు ఎందుకండి మనకు? సుఖం తర్వాత కష్టం, కష్టం తర్వాత సుఖం ఉండొచ్చు. మితిమీరిన సుఖాలు మనకెందుకు కాదా? స్తోత్రం. కాగా అన్న వస్త్రములు కలిగిన వారమై తృప్తి కలిగి ఉన్నాం. పోనేడు దేవుని స్తోత్రం. 3 పూట్ల భోజనం ఇచ్చాడు దేవుని స్తోత్రం. ఏదో ఇచ్చాడు. ఈ భోజనం కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ శాకాహారం కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ పచ్చడి మెతుకులు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో ఒకటి దేవుని స్తోత్రం. ప్రభా నువ్వు మాకు ఇచ్చిన ఆహారం కొరకే నీకు స్తోత్రం అని ఎందుకు చెప్పకూడదు? అసంతృప్తి, అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఉప్పు ఎక్కువ, కారం ఎక్కువ, పసుపు ఎక్కువ, నూనె ఎక్కువ, ఏంటిది? మేము ముందర పెట్టినవి తినండి, స్తోత్రం చెప్పండి, తినండి. అమ్మా ఇంకా అది లేదా, మటన్ లేదా, ప్రాన్స్ లేవా, అవి లేవా అని అడగడందుకు? తినండి. దేవుడు మీకు ఇచ్చినవి అనుగ్రహించినవి తినండి. దేవుడు ఇస్తాడు. మన ఆకలిని ఎరిగినట్టు దేవుడు. ఓ తల్లికి తన బిడ్డ ఆకలి ఏంటో తెలుస్తుంది. అలాగైతే మన పరమ తండ్రికి మన ఆకలి ఏంటో తెలీదా? భౌతిక ఆకలి ఏంటో తెలుసు, ఆత్మీయ ఆకలి ఏంటో తెలుసు. మన ఆకలిని తీర్చడానికి ఆయన సమర్థుడు. నానా ఏం వండలేదు ఈరోజు అని తల్లి చెప్పొచ్చు, కానీ దేవుడు అలా చెప్పేవాడు కాదు. నీకోసం అవసరమైతే ఏదైనా సృష్టిస్తానని చెప్పగలిగిన వాడు, లేని దాన్ని సృష్టిస్తానని చెప్పగలిగిన వాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యూదా యొక్క జీవితం చూడండి. హీ లాస్ట్ ఎవ్రీథింగ్. తాను పోగొట్టుకున్నాడు, నష్టపరుచుకున్నాడు. అతని జీవితం వేస్ట్ లైఫ్గా మారింది. ఒక వ్యర్థమైన జీవితంగా, ఒక పనికిరాని జీవితంగా మారింది. హీ వేస్టెడ్ హిజ్ లైఫ్. తన జీవితాన్ని తాను నష్టపరుచుకున్నాడు. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకునేలా, ఒకడు 30 వెండి నాణెములు సంపాదించుకుని వాడి ప్రాణం పోగొట్టుకుంటే వాడికి ఏం లాభం? కార్లు సంపాదించుకొని, అపార్ట్మెంట్లు సంపాదించుకొని ఈ ఆత్మను నష్టపరుచుకుంటే నీకు వచ్చేటువంటి లాభం ఏంటి? కార్లు సంపాదించుకున్నావు ఈ లోకం కోసమే. నిత్యత్వంలో కారులో, అపార్ట్మెంట్లో ఏం దేనికి పనికిరావుగా? నీ కోట్లో, సూట్లో, బూట్లో దేనికి పనికిరావుగా? నిత్యత్వంలో పనికొచ్చేవి పరలోక రాజ్యం కోసం నువ్వు ఏం ఖర్చు పెట్టావు అనేవే పనికి వస్తాయి. స్తోత్రం, స్తోత్రం. ఈ మాటలు చెప్పినప్పుడు నేను ఒక మాట నా మనసులో గుర్తొస్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14, 15 వచనాల్లో ఒకని పని నిలిస్తే వాడికి జీతం ఉంటుంది, పని కాల్చివేయబడితే నష్టం. అపోస్తులుడైనటువంటి, మాజీ అపోస్తులుడైనటువంటి యూదా యొక్క పని నిలవలేదు, కాల్చివేయబడింది. హీ లాస్ట్. చూడండి, నీ పని నిలుస్తుంటే దేవునికి స్తోత్రం. అగ్ని ద్వారా ఒక దినం పరీక్షిస్తాడు. అపోస్తుల పనినైనా, ప్రవక్తల పనినైనా, పాస్టర్ల పనినైనా, విశ్వాసుల పనినైనా ఆయన పరీక్షిస్తాడు. పరీక్షించినప్పుడు కాలి బూడిదైపోయే పని అయితే వేస్ట్. ఐఎమ్ సారీ నా కుమారుడా, బడా నమ్మకమైనటువంటి చెడ్డదాసుడా, చెడ్డ కుమారుడా అని చెప్పేట పరిస్థితి వస్తుంది. ఇందులో వచ్చి 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. పోగొట్టుకోవడం. యూదా ఏం పోగొట్టుకున్నాడు? అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనంలో రాయబడింది. ఈ యూదా, మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న యూదా, మన విలన్ అయినటువంటి యూదా, ఈ విలన్ యూదా ద్రోహం వల్ల సంపాదించిన రూకలనిచ్చి అంటే ఏంటి? వెండినిచ్చి 30 వెండి నాణ్యాలు ఇచ్చి ఒక పొలము కొని, నువ్వు పొలం కోసమా నువ్వు ప్రయాసపడింది? పొలం కోసమా ప్రభు నమ్మింది? పొలం కోసమా ప్రభుని ముద్దు పెట్టుకుంది? ప్రభు నాకు ఒక పొలం కొనుక్కోవాలని, మంచి వ్యవసాయం చేసుకోవాలని, మంచి పంట పండించాలన్నది, మంచి ద్రాక్ష తోట వేసుకోవాలన్నది, తినాలన్నది, తాగాలన్నది అంటే దేవుడు ఇవ్వలేడా నీకు? ఏం దావీదు, ఇది చాలదనుకుంటే నేను ఇంకా ఇవ్వలేనని నువ్వు అనుకుంటున్నావా? ఎందుకు ఇలా చేశావు అని
దేవుడు దావీదుని అడిగిన సందర్భం మనం ఎరిగి ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. అతడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ హిస్ లైఫ్. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 18వ వచనం అక్కడ రాయబడింది, ఈ యూదా ద్రోహము వలన, పాపం వలన, దురాశ వలన, దొంగతనం వలన, మోసం వలన, నమ్మక ద్రోహం వలన సంపాదించినటువంటి రోకల్ని ఇచ్చి. ఈ సందర్భంలో ఒక మాట చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం. అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయములో పారవేసి పోయి ఊరి పెట్టుకున్నాడు. ఏం చేశాడు? వెండి నాణ్యాలు, 30 వెండి నాణ్యాలు. ప్రధాన యాజకులు ఆ వెండి నాణ్యములు తీసుకుని, సరే, అతడు ఆ వెండి నాణ్యములు దేవాలయంలో పారవేశాడు. నో, అవసరం లేదు. అవసరం అనుకున్న దాన్ని ఇప్పుడు అవసరం లేదనుకున్నావే, ఈరోజు అవసరం అనుకుంది రేపు అనవసరం అవుద్ది. కాబట్టి అవసరం అనుకున్న దానివల్ల కూడగట్టుకోవాలని, విస్తారంగా అధికంగా కూడగట్టుకోవాలని చూడొద్దు. డబ్బు అవసరమే, అలాగని అధికంగా కూడగట్టుకోవద్దు. రేపు అది అనవసరంగా మారుతుంది. ఇక్కడ మనం ఆలోచిస్తున్న మాట, అతడు తన పైసలను, పైకాన్ని పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ ఏ సిల్వర్ కాయిన్స్. అతనికి ఏమైనా పనికొచ్చాయా? చనిపోయినప్పుడు అన్ని జనులు బొరుగులు, ఆకులు, పూలు అన్నీ కలిపి వాటితో పాటు చిల్లర డబ్బులు కలుపుతుంటారు. ఎందుకంటే ఈ రూపాయి బిల్లలు, ₹1 బిల్లలు వేయడం, ఏదో ₹10, ₹20 వేయచ్చు కదా అనుకుంటాను. ఏమైంది? నువ్వు సంపాదించుకునే వెండి నాణ్యాలు ఏమైంది? దారి అంతా చల్లబడ్డాయి, దేవాలయములో చల్లబడ్డాయి. కానుకల పెట్టెలో కూడా వేయబడలేదు. కానుకల పెట్టెలో వేయడానికి యోగ్యమైన ధనముగా వాళ్ళు ఏదైతే లేండి దేవాలయంలో ఇన్కమ్ పెంచుతుంది, యాజకుల యొక్క ఇన్కమ్ పెంచే అవకాశం ఉంది అనుకోలేదు. ఈ రోజులో అన్యాయంగా, అక్రమంగా, అవినీతితో సంపాదించిన డబ్బుతో తీసి అంత విస్తారంగా కానుకలు ఇస్తున్నారు, సంతోషంగా స్వీకరిస్తున్నారు. ఇది ఎక్కడిది డబ్బు అని అడగడం లేదు. అన్యజనుల వల్ల ఏమీ తీసుకోలేదని ఆది సంఘం యొక్క సాక్ష్యం. కానీ అన్యజనుల వల్లే తీసుకుంటున్నారనేది ఈ దినాల యొక్క అనుభవం. స్తోత్రం. రెండోది, హీ లాస్ట్ హిస్ సిల్వర్ కాయిన్స్. తన పైసలను పోగొట్టుకోలేను. మూడో విషయం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 20వ వచనం. 1వ అధ్యాయము 20వ వచనం. అతని ఇల్లు, ఓకే, అతని ఉద్యోగాన్ని, స్తోత్రం, ఉద్యోగం రావడం కష్టం. ఆ రోజుల్లో ఏమో సంగతి మనకు తెలియదు. ఈ రోజుల్లో ఉద్యోగం రావడం కష్టం. కానీ వచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టుకుంటే అతని, ఇది చదువుతున్నాను, ఫర్ ఇట్ ఈస్ రిటన్ ఇన్ ద సామ్స్, లెట్ హిస్ హౌస్ బి డెజర్టెడ్ అండ్ బికమ్ ఎ వేస్ట్ ల్యాండ్, నో వన్ విల్ లివ్ దేర్. తర్వాత, అండ్ ఆల్సో లెట్ అనదర్ టేక్ హిస్ మినిస్ట్రీ. అది అతని ఉద్యోగం అంటే మినిస్ట్రీ. 109వ కీర్తన 8వ వచనంలో ఉన్నట్టు ప్రవచనం ఇది. హిస్ మినిస్ట్రీ అంటే, మినిస్ట్రీ అంటే ఉద్యోగం అంటే జీతాలు ఇవ్వాలి కదా. ఉద్యోగమే, భూలోక ఉద్యోగం కాదు, పరలోకపు ఉద్యోగం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగైతే జీతం ఉంది. ప్రభు వచ్చినప్పుడు నీకు జీతం, ప్రభు వచ్చినప్పుడు ప్రతిఫలం. సువార్తను ఉచితంగా ప్రకటించుటే జీతం. మాకు అంత ఇవ్వండి, ఇంత ఇవ్వండి, 10,000, 20,000, 1,00,000 కావాలని అడుగుతున్నట్టు టీవీ ప్రసంగికులైనా ఎవరికైనా కానీ దేవుని వాక్యం ద్వారా మీరు అర్థం చేసుకోండి. సువార్తను ఉచితంగా ప్రకటించుటే మీకు జీతం. సిగ్గులేదా మీకు ఇంత డబ్బులు అడగడానికి, డిమాండ్లు చేయడానికి? ప్రభు సేవను వ్యాపారంగా చేసేసారు. ఫ్రీగా చేయండి, ఫ్రీ రక్షణ ఫ్రీ. ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు. ప్రభు మనకు ఎన్నో ఫ్రీగా ఇచ్చాడు. గాలి, వర్షములు ఉచితంగా ఇచ్చాడు. కాబట్టి ఫ్రీ. కాబట్టి మనం డబ్బులు డిమాండ్ చేసి అంత ఇవ్వండి, 50,000 ఇవ్వండి డిమాండ్ చేసేటువంటి సేవకులు ఎవరు దేవుణ్ణి సేవించడం లేదు. వాళ్ళు ధనాన్ని సేవిస్తున్నారు. ఒకడు ధనాన్ని, దేవుణ్ణి ఒకే సమయంలో, సిరికిని దేవునికి దాసుడు కానేరడు. డబ్బును సేవిస్తున్నటువంటి అనేక మంది టీవీ ప్రసంగికులు ఉన్నారు. వాళ్ళు దేవుని దాసులు కాదు అని దేవుని వాక్యం బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోగలం. హీ లాస్ట్ హిస్ మినిస్ట్రీ ఆర్ అపోజల్షిప్. తన యొక్క అపోస్తలత్వాన్ని కోల్పోయాడు. 1వ అధ్యాయం 25వ వచనం, చివరి విషయం చెప్పి నేను ముగించేస్తాను. పోగొట్టుకోవడం. తన చోటికి పోవుటకు. ఎక్కడికి? నరకమా? అంతే. తన చోటికి. పాపం చేసే వాళ్ళకి నిర్ణయించబడిన ఒక చోటు ఉంది. పరిశుద్ధులకు నిర్ణయించబడిన ఒక చోటు ఉంది.
అపవాదికి వాని అనుచరులకి నిర్ణయించబడిన ఒక చోటు ఉంది. అపవాదికి వాని అనుచరులకి నిర్ణయించబడిన చోటికి అపవాది కార్యాలు చేసేవాళ్ళు వెళ్తారు. దైవ కార్యాలు చేసేవాళ్ళు దేవునితో పాటు ఉంటారు, దైవరాజ్యంలో ఉంటారు. 4వది, అతడు పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. ద సాడ్ స్టోరీ ఆఫ్ జూడాస్. యూదా యొక్క ఒక ట్రాజికల్ స్టోరీ, ఒక విషాదమైనటువంటి కథ. స్తోత్రం. అతడు ప్రాణం పోగొట్టుకున్నాడు, అతడు పైకం పోగొట్టుకున్నాడు, పైసలు పోగొట్టుకున్నాడు, అతడు పరిచర్య పోగొట్టుకున్నాడు. 4వది, అతడు పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. హీ లాస్ట్ హెవెన్, హీ లాస్ట్ ప్యారడైజ్, హీ లాస్ట్ థర్డ్ హెవెన్, హీ లాస్ట్ గాడ్స్ కింగ్డమ్. స్తోత్రం. యూదా ఇస్కరియోతులాగా హీ వాజ్ ఎ వార్నింగ్ టు అస్. సేవకులకైనా విశ్వాసులకైనా యూదా ఇస్కరియోతు ఒక హెచ్చరికగా ఉన్నాడు. జాగ్రత్త. మనలో చాలామంది యూదాలు ఉన్నారు. యేసు ప్రభు పరిచర్యలో కూడా 2 యూదాలు ఉన్నారు. ఆయన అప్పగించిన యూదా, ఆయన అప్పగించని యూదా, 2 యూదాలు ఉన్నారు. ఈ యూదాను గురించి మనం మాట్లాడుకున్నాం. అతను పోగొట్టుకున్న 4 విషయాలు. అతడు ప్రాణం పోగొట్టుకున్నాడు, పైసలు పోగొట్టుకున్నాడు, పరిచర్య పోగొట్టుకున్నాడు, పరలోకం పోగొట్టుకున్నాడు. నువ్వు నేను అలాంటి స్థితిలో ఉన్నామేమో. దయచేసి కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. యూదాను గురించినట్టు చెడ్డ ఉదాహరణ మీరు మా ముందుకు తీసుకొచ్చారు. యూదాలాగా ఉండకుండా, పోగొట్టుకోకుండా మీ దగ్గర నుంచి పొందుకోగలుగుటకు, మిమ్మల్ని పొందుకోగలుగుటకు, మీ రాజ్యాన్ని పొందుకోగలుగుటకు సాయం చేయమని ఈ సందేశమైన వారందరినీ మీ చేతిలో సమర్పిస్తూ సకల ఘనత మహిమా ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. రేపు ఉదయం ఇదే సమయానికి ఇదే ఛానల్లో, అనగా రేపు ఉదయం 8 గంటల నుంచి 8:30 వరకు, ఒకవేళ మీరు మార్నింగ్ మిస్ అయితే సాయంకాలం 4 గంటల నుంచి 4:30 వరకు వచ్చేటువంటి రిపీటేషన్లో మీరు ఈ సందేశాన్ని మీరు చూడొచ్చు, వినొచ్చు. అప్పటి వరకు దేవుని కృప తోడై ఉండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.